హాయ్ హలో దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మనం ఫైనల్లీ కిన్నెర్ హాస్టల్ ఓయూ కిచెన్లోకి వచ్చేసామండి. ఓయూ ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటారు. సో కిన్నెర్ హాస్టల్లోకి వచ్చాము. అక్కడ ఆ కిచెన్లో ఎప్పుడైతే ఆ బయోగ్యాస్తో ఎలా చేస్తారు, ఏంటి అసలు ఆ కిచెన్లో ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది, దీని గురించి మరిన్ని విషయాలు కనుక్కోవడానికి మీ పేరు? సంతోష్. సంతోష్ గారు, ఎప్పటి నుంచి ఇక్కడ మీరు చేస్తున్నారు కిచెన్లో వర్క్? కిచెన్లో వచ్చేసి నేను 13 ఇయర్స్ నుంచి చేస్తాను. 13 ఇయర్స్ నుంచి మీరు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. అంటే వేస్ట్తో ఎనర్జీ ఫ్లేమ్ అవుతుంది. ఎంత అంటే ఇక్కడ ఏమేమి కుక్ చేస్తూ ఉంటారు డైలీ వచ్చేసి రైస్ ఒక 30-40 కేజీస్ దాకా వండుతాం. సాంబార్ ఒకటి, పప్పు ఒకటి, కర్రీ కూడా దీనిపైన చేస్తాం. డైలీ గ్యాస్ వచ్చేసి మనకి ఒక 15 కేజీస్ దాకా పడుతుంది. 15 కేజీస్ అంటే డైలీ 15 కేజీస్ అనేది గ్యాస్ మీరు వాడతారు? ఓన్లీ అది మనకి బయోగ్యాస్ నుంచే వస్తుంది. ఓకే, ఎప్పుడైనా సరిపోకపోవడం, ఇబ్బంది పడడం అలా ఏదైనా జరిగిందా? నాకైతే ఏ ప్రాబ్లం అయితే రాలేదు. పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడైతే. ఇంకా 15 కేజీస్ డైలీ అయితే ఇంకా 5 కేజీస్ కూడా స్టోరేజ్ ఉంటుంది అలా. మనం ఎంత యూజ్ చేస్తే అంత గ్యాస్ వస్తుంది మనకి. సో మీరు వేస్టేజ్, ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయిన వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ దాన్ని రీయూజ్ చేస్తారు. సో ఫైనల్లీ మనం బయోగ్యాస్ దగ్గరికి వచ్చేసామండి. అహూజా ఇగోండి ఇక్కడే ఉంది. ఇదంతా కూడా అహూజా ఇంజనీరింగ్ సర్వీస్, అంటే బయోగ్యాస్ ప్లాంట్ దగ్గర మనం ఉన్నాము. సో ఎస్పెషల్లీ పర్యావరణ పరిరక్షణ గురించి మనతో మాట్లాడడానికి మీనారాజన్ గారు మనతో పాటు ఉన్నారు. షీ ఈజ్ ద చెప్పాలంటే ఎక్స్ స్టూడెంట్ అనమాట. ఇక్కడే చదువుకొని మళ్ళీ ఇక్కడే దీనికోసం వర్క్ చేస్తూ ఉన్నారు. దట్స్ రియల్లీ గుడ్ అండ్ అప్రిషియేటింగ్ వర్క్. సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు కనుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. దట్స్ గ్రేట్ మ్యామ్. అంటే ఇక్కడే ఒక స్టూడెంట్ ఉండి మీరు మళ్ళీ ఇక్కడ ఈ వర్క్ గురించి ఇక్కడ వర్క్ చేయడం అనేది దట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో మేడం, పర్యావరణ పరిరక్షణ అనేది మీ కాన్సెప్ట్ బేసికలీ, అండ్ ఎస్పెషల్లీ ఈ బయోగ్యాస్ ప్లాంట్ అనేది కూడా దట్ ఈస్ ద మెయింటైనింగ్, అంటే వేస్ట్ నుంచి ఒక ఎనర్జీని ఫామ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. యా, హౌ ఇట్స్ లైక్, అంటే మీకు అసలు ఎలా అనిపిస్తుంది దీనికి వర్క్ చేయడం? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఒక చిన్న పైలట్ ప్లాంట్ లాగా. సో దాన్ని ఇంకా చాలా పెద్దగా చేయాలనే ఆశ. ఓకే. నేను మీనా రవీంద్రన్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీలో వర్క్ చేసి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా రిటైర్ అయిన 3 years అయింది. అప్పటి నుంచి ఇంకా నేను ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వేరియస్ యాక్టివిటీస్లో వాటర్ కాపాడుకోవడం, లేకపోతే పర్యావరణం కాపాడుకోవడం, వేరియస్ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి అందులో చేస్తూ ఉంటాను. అలాగే ఒక గ్రూప్ ఏంటంటే ఫెంకో మత్, అంటే డోంట్ లిటర్, ఇక్కడ వేస్ట్ వేయొద్దు అనే ఒక గ్రూప్లో చేస్తుండగా ఇంకా స్టెప్ వెల్ కూడా రివైవ్ చేయడానికి ఇక్కడ వచ్చానమాట కల్పన రమేష్ గారితో. సో అప్పుడు ఇవన్నీ చూసాము. ఆ వెల్లులో అంత ఫుల్ కచరా వేసి పెట్టేశారు. సో అదంతా క్లీన్ చేయాలి కదా అని స్టార్ట్ చేసినప్పటికీ వీసీ గారితో మాట్లాడాం ఆ ప్రాజెక్ట్ గురించి. అప్పుడు ఏమైందంటే క్లీనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పారు. బట్ మీన్ వైల్ ఈ ఫుడ్ వేస్ట్ కూడా కనిపించింది మాకు. అప్పుడు డాక్టర్ సందీప్ గారు అని అహూజా ఇంజనీర్స్లో ఉన్న అతను కూడా మాతోనే ఉన్నారు ఆ రోజు. సో ఆయన అన్నారు, ఇట్లా బయోగ్యాస్ ప్లాంట్ ఉంది కదా, దాన్ని కూడా మనం రివైవ్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చాము, దాన్ని డిస్కస్ చేశాము. వీసీ గారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. కానీ ఇది చూడంగానే నాకు ఏమనిపించిందంటే, ఇదే మెయిన్ థింగ్ యాక్చువల్లీ, ఇది చూడంగానే ఏమనిపించిందంటే చాలా చిన్న ప్లాంట్ కదా, 300 kgs per day అది ఫుడ్ ట్రీట్మెంట్ చేస్తుంది. అది ఒక్క హాస్టల్లో, అంటే ఇంజనీరింగ్ హాస్టల్లో, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హాస్టల్లో నుంచి తీసుకుని ఫుడ్ ట్రీట్మెంట్ చేసి దాంట్లో నుంచి గ్యాస్ వచ్చినది మళ్ళీ క్యాంటీన్కే ఇస్తున్నారు. సో ఇది చాలా బాగా అనిపించింది నాకు. కొత్త ప్లాంటు మళ్ళీ రివైవ్ చేశాము. వీసీ గారు అయినా సరే, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అయినా సరే, అందరు ఎంకరేజ్మెంట్ చేసి మళ్ళీ అది కొంచెం 6 months టైం పట్టింది, వచ్చింది లైన్కి. నవంబర్లో వచ్చింది, ఇప్పుడు బాగా పనిచేస్తుంది. కానీ ఇది చూడంగానే నాకేమనిపించిందంటే, మాకు ఎంత అవకాశం ఉంది ఈ యూనివర్సిటీలో. చూస్తేనేమో 22 హాస్టల్స్ ఉన్నాయండి. ఆ హాస్టల్లో కూడా ఇలాగే ఫుడ్ వస్తూ ఉంటుంది కదా. కోవిడ్ పీరియడ్లో మూసిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు అందరు స్టూడెంట్స్ వచ్చారు, ఇంకా ఎక్స్పాండ్ కూడా అవుతున్నాయి హాస్టల్స్. సో ఇంకా ముందుకి మనకు ఫుడ్ వేస్ట్ ఎక్కువ అవ్వడమే ఛాన్స్, యాక్చువల్లీ అయ్యే ఛాన్సే ఉంది. సో అప్పుడు మనం అర్జెంటుగా ఇప్పుడు పెద్ద ప్లాంట్ పెట్టాలి అని అనిపించింది. అహూజా గారితో, సందీప్ గారితో మాట్లాడితే డెఫినెట్గా పెట్టొచ్చు అన్నారు. అదే టైము వీసీ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట. ఆయన ఇమీడియట్గా ఏమన్నారంటే, లెట్ us do a bigger plant, we will put one in డేడీస్ హాస్టల్, అక్కడ ఎక్కువ ఆక్యుపెన్సీ ఉంది, సో మనకు ఎక్కువ ఫుడ్ వేస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ వేస్తాము. ఇంకోటి వేరే ప్లేస్లో వేస్తాం, సో దట్ తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది, గ్యాస్ సప్లై కూడా ఈజీగా ఉంటుంది, మనకు పెడదామండి అన్నారు. సో అప్పటి నుంచి ఇంకా చాలా దాని మీద కృషి చేస్తున్నాము. సందీప్ గారు కూడా బాగా క్యాల్కులేషన్స్ అంతా చేసాము. మేము హాస్టల్కి అన్ని హాస్టల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ కుక్తో మాట్లాడాము, అక్కడ గ్యాస్ కన్సంప్షన్ గురించి అడిగాము, వుడ్ కన్సంప్షన్ గురించి అడిగాము. అన్నీ తీసుకొని వీళ్ళు క్యాల్కులేషన్ చేశారు సందీప్ గారు. చేసుకొని ఏమర్థమైందంటే 1.5 ton ప్లాంట్ పెట్టాలి అని అర్థమైంది.
సో ఇది ఓన్లీ 300 kgs కదా, అది అబౌట్ 5 times బిగ్గర్ పెట్టొచ్చు, 2 పార్ట్గా పెట్టొచ్చు అట్లా. సో ఆ లొకేషన్ కూడా మేము డిసైడ్ చేసుకున్నాము, ఎంత అవుతుందని కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్లీ 90 lakhs అట్లా అవుతుంది. 90 lakhs వరకు యా, 2 ప్లాంట్ 2 అవుతుంది. సో మొత్తం ఇన్ ఫ్యూచర్ కూడా అడ్జస్ట్ అందులోనే మనకు సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అలా అది ఇప్పుడు ఫండ్స్ మాకు రాగానే ఏదో ఉన్నారు కొందరు సిఎస్ఆర్ ఫండ్స్ అయినా సరే, అలుమినై మా పాత స్టూడెంట్స్, నేను యాక్చువల్లీ కెమికల్ టెక్నాలజీ నుంచి, సో నేను అలుమినై అనమాట, ఉస్మానియా యూనివర్సిటీ అలుమినై 1982లో పాస్ అయ్యాను. సో అక్కడ అలా అలుమినై వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చారు. సో ఎవరైతే ముందుకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారో అది సక్సెస్ఫుల్ అయితే ఫండ్స్ వస్తే మేము డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు గో అహెడ్. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాం. సో ఇది ఎస్పెషల్లీ వెరీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. సో దీని పర్పస్గా వేరే హాస్పిటల్స్ కానీ అలా వాళ్ళతో టైఅప్ అవడం కానీ ఏదైనా జరిగిందంటారా? ఎస్, దాని గురించి మీకు అహుజా వాళ్ళు చెప్తారు ఇంకా. కానీ వాళ్ళు బాగానే గుడిమల్ కపూర్లో ఇప్పుడు మీకు ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, మన బోయిన్పల్లి ప్లాంట్లో చాలా పెద్ద ప్లాంట్ ఉంది కదా, అలాగే గుడిమల్ కపూర్లో వాళ్ళు పెట్టారు. ఇంకా చాలా చేస్తున్నారు ఇక్కడ, హాస్టల్స్, కాలేజెస్ అలాంటి వాళ్ళతో కూడా డిస్కషన్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఇంకా త్వరగానే వాళ్ళు పెట్టబోతున్నారని చెప్పారు నాకు. మ్యామ్, ఇప్పుడు ప్రెజెంట్ మీరైతే ఓయూలో పెట్టారు అంటే స్టూడెంట్స్కి అసలు ఎలాంటి బెనిఫిట్ ఉంది? ఎస్పెషల్లీ అసలు దీని గురించి స్టూడెంట్స్కి ఐడియా ఉందా? దీనివల్ల ఏం యూజ్ అవుతుంది? ఫర్దర్గా వాళ్ళు బయట ఎలా చెబుతున్నారు? స్టూడెంట్స్కి యాక్చువల్లీ ఐడియా ఉందా అంటే ఇక్కడ హాస్టల్ దగ్గర ఉంది కాబట్టి చూసిన వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటే ఐడియా ఉంది. కానీ వాళ్ళని పట్టుకొని మనం ఏం నేర్పించట్లేదు ఇప్పుడు వరకు. సో నాకు తెలిసి ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ అనేది మన సివిల్ ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి. సో అందులో దీని గురించి కూడా కొంచెం స్పెషల్గా వాళ్ళని మనం ట్రైనింగ్ ఇస్తే, క్లాసెస్ పెడితే వాళ్ళకి ఆ అవేర్నెస్ వస్తుంది. అండ్ ప్రాక్టికల్గా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అది రెండు టుగెదర్ ఇఫ్ యూ సీ ఇట్ విల్ బీ రియలీ గుడ్ ఫర్ దెమ్. అది కాకుండా I think that there should be more and more conscious about environment now, because మన ఎన్వైరన్మెంట్ ఇంకా పాడైపోతూనే ఉంది. అంటే వితౌట్ ఇర్రెస్పాన్సిబుల్గా మనం యూజ్ చేస్తున్నాము. పిల్లలకి అసలు తెలియట్లేదు ఇది చెడ్డది, అది అలా చేయకూడదు అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అండ్ వాళ్ళ లైఫ్ అలా పోతుందన్నమాట. ఇన్స్టెడ్ మాలాంటి వాళ్ళు ఇంకా చాలా కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా పట్టుకొని ఇవన్నీ నేర్పిస్తే ఇది చూసుకొని వాళ్ళ లైఫ్లో ఇవి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే లైఫ్ గురించి. బట్ అదర్ దాన్ దట్ వాళ్ళకి ఇక్కడ ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడే ఇందాక మాట్లాడారు కదా, సోలార్ అండ్ ఇది రెండు కలిపి వాడచ్చా అనేసి. అక్కడ వాళ్ళు ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. దే కెన్ డూ ద క్యాల్కులేషన్స్. ఇప్పుడు ఇంత ఎనర్జీ దానికి కావాలి, అయితే సోలార్ ఎంత పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు పైప్ లైన్స్ ఉన్నాయి, పైప్ లైన్ డిజైన్స్ చేయడానికి, తర్వాత దీంట్లో రియాక్షన్స్ నడుస్తూ ఉంటాయి, కెమికల్ రియాక్షన్స్, దాని గురించి అంతా చదవడానికి అవకాశం అండి. ప్రాక్టికల్గా చూసి చదవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ బుక్స్ దే కెన్ యాక్చువల్లీ సీ. అది ఎంతూజియాజం ఉండాలి. అండ్ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా కొంచెం దాని గురించి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. మాలాంటి వాళ్ళు చాలా వాలంటీర్స్ వస్తారు నేర్పించడానికి. కానీ అదే ఇద్దరిని ఏమంటారు దాన్ని మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. దీస్ టూ ఇంటెన్షన్స్, దెన్ ఇట్ విల్ హ్యాపెన్. Everybody is there. Lot of people are there to teach them and show them. So there has to be some interest from the college or the university and also the students to learn and implement. అండ్ వాళ్ళు క్యారియర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంట్లో చేసుకోవచ్చు, వాళ్ళ టోటల్ లైఫ్లో ఇలా ఈ మెసేజ్ చాలా స్ప్రెడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. దే ఆర్ బిగ్ మెసెంజర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇదండి మొత్తానికైతే పర్యావరణ పరిరక్షణ అనే ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ ఈ హాస్టల్లో జనరల్గా అమ్మాయిలు అంటే ఖచ్చితంగా వేస్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కొంచెం తిన్నామా స్లిమ్గా ఉన్నామా అనే ప్లానింగ్తో. సో ఆ వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా బయోగ్యాస్ ప్లాన్తో చేస్తూ ఉన్నారు. దట్స్ రియల్లీ గ్రేట్ అనుకోవాలి. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ ప్రి చంద్రశేఖర్ గారు. సో ఆయన అడిగి అసలు దీని బెనిఫిట్స్ ఏంటి, ఎలా, ఎప్పుడు స్టార్ట్ అయిందని కనుక్కుందాం. హలో సార్. నమస్తే అండి. నమస్తే. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో నేను కూడా భాగస్వామి అవటం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్టు 2019లో ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. తర్వాత కోవిడ్ వాటి కారణం వల్ల ప్రాజెక్ట్ కొంచెం కుంటపడిన తర్వాత కూడా మళ్ళీ మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ డి రవీంద్ర గారి చొరవతోటి ఈ ప్రాజెక్టును మళ్ళీ మొదలుపెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ ఫ్రీ, గ్రీన్
గ్రీన్ ఎలక్ట్రిసిటీ, గ్రీన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ టెక్నాలజీస్ మీద మా దగ్గర ఇంజనీరింగ్లో కూడా వర్క్ చేస్తూ ఉంటాము. ఇది ఒక రియల్ టైం కేస్ స్టడీగా మేము చూపించగలుగుతాము. రియల్గా మనకి వెజిటబుల్ కట్స్, వేస్టేజ్ ఆఫ్ ద ఫుడ్, వీటన్నిటి నుంచి మనము గ్యాస్ని తయారు చేసుకొని మేము మళ్ళీ కుకింగ్ గ్యాస్ని వాడుకోవడం జరగడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకటి కాస్ట్ రెడ్యూస్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆఫ్ అవర్ కుకింగ్ గ్యాస్, మనం ఈ పర్టికులర్ వేస్టేజ్ ఏదైతే ఉందో బయట వేసి అవన్నీ కూడా ఈగలు, దోమలు, ఈ కుక్కలు ఇవన్నీ తినడం కాకుండా ఈ వేస్టేజ్ని కూడా మనం వాడుకోవటం అనేది చాలా చాలా మేము అంటే గర్వంగా ఎందుకు ఫీల్ అవుతున్నామంటే మాది రోల్ మోడల్గా ఉంది. మా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఒక రోల్ మోడల్గా, ఒక ఎగ్జాంపుల్గా చూపించుకొని ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ దీంట్లో 300 kgs వేస్ట్ని మనం ఇక్కడ వాడుకునేంత అవకాశం ఉంది ఇక్కడ. కానీ మా హాస్టల్లో వచ్చిన సరిపోవట్లేదు. మిగతా హాస్టల్ నుంచి కూడా ఇక్కడ డంప్ చేసుకొని ఇక్కడ గ్యాస్ని తయారు చేయొచ్చు అనేది ఇక్కడ వాళ్ళు రన్ చేస్తున్న నిర్వాహకులు చెప్పడం జరిగింది. సో మేము వాడుకొని ఇంకా ఇలాంటి మోడల్స్ని మిగతా హాస్టల్స్లో తయారు చేసుకొని ఒక ఉస్మానియా యూనివర్సిటీ రియల్గా ఒక రోల్ మోడల్గా గ్రీన్ ఎనర్జీని తయారు చేయటం అనేది ఎలా అనేది, రెన్యూబుల్ ఎనర్జీ, ఎందుకంటే మనం బొగ్గు వాడతాము, తర్వాత ఇవన్నీ వాడుతున్నాము, న్యాచురల్ని తీస్తున్నాము. ఈ న్యాచురల్ గ్యాసెస్, న్యాచురల్ ఎనర్జీస్ని తీయటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం వాటిని వినియోగించడం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వలేకపోతున్నాం, మనం భవిష్యత్ జనరేషన్స్కి ఇవ్వలేం. వేరేది ఇది అలా కాకుండా మనం వాడిన పదార్థాల నుంచి తీసి ఇవ్వటం అనేది నిజంగా ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్న మీరు మాకు ఇంజనీరింగ్ కాలేజీకి ఇస్తున్న సదుపాయాన్ని నిజంగా మేము గర్వంగా కోరుకుంటున్నాము. అలాగే ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంటల్గా ఉన్న మేడం మరియు మా వైస్ ఛాన్సలర్ గారికి ఈ సందర్భంగా రిజిస్ట్రార్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరుగుతుంది. మా మెస్ వార్డెన్ డాక్టర్ మధుసూదన్ రాజు గారి మాటల్లో చెప్పాలంటే మాకు 15 రోజులకి 40 గ్యాస్ సిలిండర్లు మేము కుకింగ్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నాము. దాని ప్లేస్లో ఇది వాడటం వల్ల మాకు 30 సిలిండర్లు అంటే 1/4 ఆఫ్ అవర్ కుకింగ్ గ్యాస్ని తగ్గించడం జరుగుతుంది ప్రతి 15 రోజులకి. అంటే నెల రోజులకు చూసుకుంటే 20 సిలిండర్ని మేము తగ్గించగలుగుతున్నాము. సో అంటే ఇట్ మీన్స్ సార్ ఎంత అమౌంట్ మనకి అక్కడ అవుతుందంటారు? నెలకి చూసుకుంటే 20,000 రూపాయలు మేము మిగిల్చగలుగుతున్నాము. ఇది ఓన్లీ మా యొక్క వేస్ట్ మాత్రమే. ఇంకా మాకు 2-3 హాస్టల్స్ కనుక కలుపుకుంటే ఇది ఓన్లీ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఓన్లీ 1/4 మాత్రమే. ఇంకా 3/4 కనుక కలుపుకుంటే మాకు ₹1,00,000 మినిమం దీని మీద సేవ్ చేయగలుగుతాం. సో ఫైనల్గా అసలు మీరు అంటే ఇప్పుడు చాలా హాస్టల్స్ కావచ్చు, అంటే ఇంకా చాలా బయట హాస్టల్స్ జరుగుతూ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం ఇంకా ఫంక్షన్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫంక్షన్లో అంటే ప్లేట్ 1000 రూపీస్ అంటారు, ఒక ప్లేట్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎస్ మేడం, ఇన్ఫ్యాక్ట్ దేర్ షుడ్ బి ఎ రెగ్యులేటరీ యాక్టివిటీ that every such facility must have this facility. It is something like a mandatory, so that మీరు చెప్పినట్టుగా ఈ రోజులో ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్తున్నారు. ఒక టిఫిన్ ఒక ప్లేట్లో అవసరానికి మించి మనం ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫుడ్ వేస్టేజ్ని మనం వేరే వాళ్ళకి పెట్టలేము, డస్ట్బిన్లోకి పోతుంది. ఇలా ప్రతి ఫంక్షన్ హాలు మ్యాండేటరీగా ఇలాంటి ఫెసిలిటీ క్రియేట్ చేసుకుంటే వాళ్ళ కుకింగ్ గ్యాస్ ఎనర్జీ చేయటమే కాకుండా పొల్యూషన్ని కూడా మనము కంట్రోల్ చేయగలుగుతాము, which is very very essential to our nation. Thank you, sir. ఎక్కడ చూసినా కచరా, ఎస్పెషలీ ఫ్రూట్ మార్కెట్స్, కూరగాయల మార్కెట్స్, ఎక్కడికి వెళ్ళినా సరే కుళ్ళిపోయిన వాటిని చూసి వాటిని ఈజీగా పడేసి త్రోఅవుట్ చేసి వాటి ద్వారా రకరకాల జబ్బులు, వైరస్లు చాలా ఇంప్లిమెంట్ అయ్యాయి. కానీ అది ఒకప్పుడు అండి, ఇప్పుడు అది కాదు. ఆ కచరా ద్వారా మనకి ఫుడ్ అవుతుంది. ఎలా అంటున్నారా, దాని ద్వారా మనకి మనీ కూడా ఇస్తారు. మీరు ప్రాపర్గా ఎక్కడ పడితే అక్కడ కచరాస్ పడేయకుండా వాటి ద్వారా బయోగ్యాస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనతో పాటు ఉన్నారు. షీ ఈజ్ ద వన్ ఆఫ్ ద డైరెక్టర్ దిశా హుజా. సో తనతో మాట్లాడి అసలు ఈ బయోగ్యాస్ ఇంప్లిమెంట్ ఏంటి, ఎలా వచ్చింది, తనకు ఇన్స్పిరేషన్ ఏంటి అని కనుక్కుందాం రండి. హలో మ్యామ్.
Hi Shravani, How are you? I'm great, thank you. Yeah, this is actually really hats up to you, especially kachra. What is kachra? And kachra say you are pulling that biogas means just of waste food say आप energy ले रही. That's really hats off to you first of all. And what is the inspiration from your side? Like what from kachra? Thank you Shravani. So actually आप जो कचरा बोल रहे हो, for us we call it waste from wealth, right? So I'm Dr. Disha Ahuja. I'm one of the directors at Ahuja Engineering Services Private Limited. We are actually a women-led company, and the 4 directors, we are all PhDs and masters and engineers. So, at the core, we were always very passionate about the environment. And the problem statement for us started when we started to look at poultry litter and poultry waste. And from there, we joined hands with various institutes in India, specifically IICT here in Hyderabad. And we started to study how can we solve the problem of poultry litter specifically. So we set up a 1-ton plant on our own premises with our own investment. And since we are a technical company, we did the R&D for almost 1 year. So during this time, we started to understand that it's not only poultry litter, it's other kinds of animal dung, and also in urban cities, it's food waste that is the most challenging to dispose of, because ultimately this food waste is just getting dumped in landfills and it's polluting our air and water tables. So once we were able to demonstrate that using a biogas plant, which is basically a closed process, and what we are doing here is anaerobic digestion of food waste. So we are converting this food waste in the absence of oxygen, and we have a well-designed, well-engineered plant, which is a completely 100% made in India plant. So we are doing everything in our factory, right from design, engineering, fabrication, and then we take this plant to the customer site where the waste is being generated, and then we also provide the installation, commissioning, and then we also provide after sales operation maintenance and AMCs. So that is really the core of our company. So we started to, solving the problem of food waste, and so far we have about 30 plants all over India. We have been working in this space of renewable energy and biofuels since the last 10 years. So what we want to people to understand is that this solution, right now we are showcasing this inside one of the oldest universities, Osmania University. And here what we have set up is a 300 kg per day plant, which caters to the food waste from only one of the hostels. But the idea here is that this will now act as a catalyst to set up a larger plant for the rest of the university, because the university has about 22 hostels and is growing, right? So the food waste is only going to grow from here. So we need solutions to tackle the waste in a decentralized manner, which means wherever the waste is being generated and is already fairly segregated, we should process the waste there itself. So this is a decentralized solution. So the waste is coming from the kitchens, getting processed here, and then there are only 2 products from the plant. One is biogas, which is basically your methane and CO2. And this has a calorific value. So the biogas is piped to the kitchen and it's directly utilized as a cooking gas. So it replaces your LPG. So it provides LPG savings. So it's also reducing our fossil fuel usage as a country, as a nation. Right? And there's also a lot of wood usage, just to save the cost, and because they don't have enough LPG and whatnot, which is also not good for health. So it also has a social impact. So if you can have a biofuel, then we can replace the wood as well as the LPG. The second byproduct we get is a biofertilizer slurry. So this is rich in NPK. It acts as a soil conditioner. So we will be, again, here in Osmania University, they have a huge landscape. So they will use this slurry back into their own soil. So it will enrich the soil as well. Actually, what is the procedure, ma'am? And it means that was here showing, you were showing such a kind of, here showing some kind of balloon. What is that use and how can you please tell me? Yeah, sure. So the food waste has to be segregated. So here in the kitchen, it's already segregated. The segregated waste comes and is input into the crusher here. And there we are making a slurry. So there's a little bit of water that we add. Most of the processed water actually is recycled in this plant. And then that slurry is in this hydrolysis tank.
And from the hydrolysis tank, we are pumping it into the anaerobic digester. Okay. So there is where our engineering comes in, and we have designed it so that the temperature is maintained, the mixing is happening. There's a residence time of at least 25 to 30 days so that the food waste can and the solid waste can get converted into the methane or the biogas. And then the biogas comes in the headspace. Oh. From the headspace, you can see all the yellow pipelines are basically the gas pipelines. Okay. So the biogas is then stored in these intermediate biogas storage balloons. Oh. And from the balloons, we are compressing it. And from the pressure tank, we are providing it into the kitchen. So the idea is that the kitchen, as far as the user or the cook is concerned, the experience should be the same as using a LPG gas. So we are providing them this gas which is pressurized, and it is also provided with a dedicated biogas chula or biogas stove so that their normal cooking operations are not interrupted. So what is the place, ma'am? Actually, how much we need that place? Especially in cities, they can't put like we need big place and kind of rush is there. So how can you say the place of value and nothing? Yeah. So actually, if you look at it, in a campus like this, there is a plenty of space, but the plant itself has a very compact footprint. And in addition, it is also a modular design. So we don't need to put all of these modules in one place. So whatever is the space available, we are able to manage. But as such, if we have the space, a plant which is 300 kg per day food processing capacity will take a space of around 7 meters in length to about 3 meters in width. So if you can imagine, it's a 3 or 4 car parking space. Okay. So the footprint is very small. We have made it modular. You can see that the digester, the balloon storage is right above the digester. The cabin is provided for convenience. It can be placed wherever there is space. The pressure tank can be placed closer to the kitchen and so on. Okay. So it's a very modular and a compact footprint. It can also be put in green buildings. So right now we are working with some large buildings in the high-tech city Gachibowli side, wherein they have only the parking garage space. Yes. So we are proposing to put the digester in the parking space, and then the food crusher will be placed where they are already collecting the waste, which is on a different floor. Okay. And then their cooking is happening 4 floors above. Oh. So we will be putting our pressure tank close to the kitchen. Okay. So we are actually going to distribute this plant over 4 to 5 floors, Okay. wherever there is space available. So we are able to put it in compact places and still solve their problem. So there is nothing problem like because of your saying is very near that tank and all things. So there is no any danger kind of problem because of LPG. We knows small leakage also it will be blast. So is there any problem from this way? Yeah. So biogas is actually a much safer gas than LPG in terms of handling. One is it has a lower calorific value. That's why we are actually sending it, at pressurized with a different kind of biogas chula. Second is it does not catch fire like LPG because its ignition point is higher. So you actually need to light a fire for biogas to burn. Yes. Thirdly, it is lighter than air. So in LPG, what happens? It settles on the bottom. So if you're in a closed room, you have a spark, it's going to have that effect. But for biogas, it will quickly disperse in the air. So as such, it's much safer compared to LPG. And LPG cylinders come at a much higher pressure than what we are providing here. So this is actually a low pressure process. So there is no issue. In addition to that, we have a lot of process safety controls in our plant. We have pressure regulators, pressure safety valves, we have biogas meters. So we know there are so many process checkpoints. So if there is a leak, we immediately know and we can solve the process. The only issue is that we do not want the biogas to get wasted. Yes. That's why we don't want it to leak. Yes. But as such, it's not going to have any issue on the people near the plant. And we obviously don't want the methane to go in the environment. So that is why we are making sure that we have so many process controls to avoid any leakages in the plant. Okay. For this totally entire thing you were saying is the 300 kgs, right? Yeah. So what's the price of amount? Maybe how much it will be? So a 300 kg plant is around 25 lakhs. Okay. And because we are getting 1 cylinder of LPG per day, so that's around 14 to 15 kgs that you're saving. Yes. You can get a return of investment in about 3.5 years. Okay. There's also waste disposal cost that is saved, right? So every day you're paying somebody to pick up your waste. There is operations and logistics. Yes. So that is avoided. In addition, there's a biofertilizer slurry that is being utilized. Okay. But if we just look at direct LPG replacement,
for a plant this size, you have a good ROI. And if you go larger in size, like for example, we are talking about 1.5 TPD plant in this campus itself. So the ROIs become 2.5 to 3 years. Okay. Yeah. So, ma'am, and what you were planning, like the wastage of hospitals, kind of function halls, they're wasting lot of things. So, can you please any kind of message from your side? Yeah, so see, waste is universal, right? So everybody eats and everybody is growing food, and then we have food wastage. And we also have wastage in the kitchens while cooking. It's not just that, we are wasting food. We all naturally have vegetable peels and things like that, which are going to go down the drain and into our water lines. So this kind of plant can be set up pretty much anywhere that there is a canteen. So for example, our most recent plant, we have set up a 2 ton per day plant in Amrita Hospital, which is the largest super specialty hospital in Asia. And we have set up plants in IT companies like Capgemini. So they have canteens. Now we are talking about Knowledge City in Hyderabad. So they have a lot of food waste because they have more than 200 to 300 offices in a single building. Yes. So we are talking about universities. So pretty much anybody who has a canteen in-house is called a bulk waste generator. Okay. If they are generating more than 100 kg per day of waste, they are called bulk waste generators. And according to the Solid Waste Management Rules 2016, they should be treating their own waste on-site scientifically. Okay. So what we are giving here is a scientific on-site waste disposal solution, so that you don't have to again pay the municipality who is ultimately going to take it and put it in a landfill. Okay. So one more thing, ma'am. Actually, the villages in rural places, they are utilizing the gobar gas. They are putting that. There's the same one you are planning. Is that the same thing? Yeah, so fundamentally, this is a biomethanation process, anaerobic digestion. So even in a gobar gas plant, it is anaerobic digestion. Okay. The only difference is that gobar gas is simpler to process, so you don't need a crusher, and you can simply, the design in those days used to be underground and civil based, okay, and not much of metering or looking at the process efficiency. So those were meant for processing the gobar and giving the gas to the rural people. Okay. So they are able to pipeline it to multiple people, and they didn't have a lot of consumption of gas. Oh, yeah. But in food waste, you get 4 times as much biogas as gobar. Yes. So you have a larger impact. Yeah. And then the processing also has to be done in a way that you are getting the maximum output, and the plant should be able to run with low maintenance with unskilled staff. Okay. So that is our goal, that this plant should run forever with simple maintenance, and we should be able to give employment to the local people, yes, who are unskilled, and we are able to train them and they are able to run the plant. Okay. So one more thing, ma'am, you were saying is the rural people are they using that gobar one. So I thought in gated community, nowadays they are planning solar and all things. With solar also we can implement it this one? See, the plant requires some electricity to run the motors, etc. Yeah. So the solar can be used for that purpose. Okay. So that even that little bit of electricity that we need, already the amount of electricity usage is very low, because we have designed it in a way that it's very low maintenance. Okay. They are just some pumps for feeding and mixing and crushing. Maybe that is all. Much units? So in a plant like this, it's about 10 units a day. That's it? That's it. Okay. So basically it's very low. So solar can be used to even give this amount of electricity to the plant. Oh, yeah, that's great. So in communities, this can be a solution if they are already segregating the waste, right? So if they are a bulk waste generator and they are generating more than 100 kgs, more than 150 kgs per day, and then they also have to have a utility for the biogas, because now you are giving with even a 150 kg per day plant, we can give 1 cylinder in 4 days. Okay. So if they have a utility for that, if they can have a common canteen, or if they can give it for a better social cause, or they can have a community kitchen, yes, then it's a sustainable solution. Okay. Because you have to also utilize the biogas. We don't want to simply flare the gas and put it in the environment. Oh. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, వేస్టేజ్ నుంచి ఎలా చేయొచ్చు, వేస్ట్లో ఎలా అయితే మనం గ్యాస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే ఆ వేస్ట్ని అలా త్రో అవుట్ చేయకుండా దానివల్ల ఎన్ని యూసెసెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎల్పిజి అండి, ఎల్పిజి ఇస్ అ వెరీ డేంజరస్, బికాజ్ అది సింపుల్గా కొంచెం లీక్ అవుతూ ఉంది అని అంటే అది బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బయోగ్యాస్లో అలాంటి ప్రాబ్లం ఉండదు, అది ఈజీగా గాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. సో దానివల్ల మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఏ విధంగా చూసినా ఎలా చూసినా పర్యావరణ పరిరక్షణ కోసం మనం చెక్ చేసుకోవచ్చు. నీట్గా మన చుట్టూ
ఉన్న పర్యావరణాన్ని నీట్గా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం చాలా సింపుల్గా 10 యూనిట్స్ ఫర్ 300 kgsకి 10 యూనిట్స్కి కాలుతుంది అంటే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇట్ మీన్స్ ఏ విధంగా చూసినా బయోగ్యాస్ అనేది వెరీ గుడ్ అండి. సో వై నాట్, ఎవరైతే ఎక్కడైతే ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉన్నారో ఆ కచరాని అలా వేస్ట్ చేయకుండా ఆ వేస్ట్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనతో ఉన్నారండి శివలాల్ గారు. హీఈస్ ద ల్యాబ్ హెడ్ అనమాట. సో అసలు ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తారు, దాన్ని ఎలా ఏ విధంగా చేస్తే అవుతుంది అనేది మొత్తం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో అండి. హలో. సార్ చెప్పండి, అంటే ఒక వేస్ట్ని తీసుకొచ్చేసి మీరు దీని త్రూ ప్రొసీజర్ చేసి బయోగ్యాస్ చేస్తారు. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఓకే, మనకు ఇక్కడ కిన్నెర హాస్టల్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 300 kgs అనే వేస్ట్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ వేస్ట్ క్రషర్ ఉంటుంది. ఈ క్రషర్లో మనం మొత్తం ఒక హోమోజనైజేషన్ ప్రాసెస్ చేస్తాం. అంటే వేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని ఏమో స్లరీగా కన్వర్ట్ చేసి మనకు డైజెస్టర్లో పంపిస్తాం. ఇక్కడ క్రషింగ్ అయిపోయి స్లరీగా కన్వర్ట్ అయిపోయి గ్రౌండ్ ట్యాంక్లో వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ ట్యాంక్లో మొత్తం వేస్ట్ అనేది మిక్సింగ్ అయిపోతుంది అన్నమాట. అక్కడ నుంచి మిక్స్ అయిన ఏదైతే ఫుడ్ వేస్ట్ ఉందో దాన్ని పంపుల ద్వారా డైజెస్టర్లోకి పంపిస్తాం. ఇది డైజెస్టర్. ఎస్, అది డైజెస్టర్. అందులో ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే బ్యాక్టీరియాకి ఫర్మెంటేషన్ చేయడానికి ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అనెరోబిక్ డైజెషన్ ఎరోబిక్గా ఉంటుంది అనమాట. అందులో గాలి ఉండదు, ఓన్లీ ఆక్సిజన్ ఉండకుండా ప్రాసెస్ చేస్తాం అనమాట. అక్కడ బ్యాక్టీరియా అనేది ప్రాసెస్ చేసి మనకు బయోగ్యాస్ని ప్రొడక్షన్ అవుతుంది. ఈ ఎల్లో పైప్లెస్ ఉన్నాయా, అందులో నుంచి మనకు గ్యాస్ అనేది ఫ్లో అవుతుంటుంది అన్నమాట. డైజెస్టర్లో ప్రొడక్షన్ అయిన గ్యాస్ అనేది అందులో నుంచి ఫ్లో అయిపోయి అక్కడ ప్యూరిఫికేషన్ ఒక ఏంది స్క్రబ్బర్ ఉంటుంది. ఈ స్క్రబ్బర్లో మనకు గ్యాస్ అనేది ప్యూరిఫై అయిపోతుంది. బయోగ్యాస్లో కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ అనేది ఉంటుంది. దాంతోపాటు H2S గ్యాస్ అనేది కూడా ఉంటుంది. అది ఇక్కడ ప్యూరిఫై అయిపోయి ప్యూర్ బయోగ్యాస్ అనేది ఇక్కడ బెలూన్స్లోకి స్టోర్ చేయబడుతుంది. ఓకే, దట్ గ్రీన్ వన్ బెలూన్ అన్నది పెద్ద బెలూన్స్ ఉన్నాయా, అవి బెలూన్స్ అన్నమాట. అంటే గ్రే కలర్ లో ఉన్న అందులో బయోగ్యాస్ అనేది స్టోర్ చేస్తాం. తర్వాత దాన్ని ఏమో కంప్రెసర్ ద్వారా మనకు ప్రెషర్ ట్యాంక్ లో పంపిస్తాం అన్నమాట. ప్రెషర్ ట్యాంక్ నుంచి మనం ఒక ప్రెషర్ ట్యాంక్ నుంచి మన కిచెన్ లోకి పంపించుకుంటాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మీటర్ చూపిస్తూ ఉన్నారు కదా, ఈ మీటర్ త్రూ మనకు తెలుస్తుంది ఇక్కడ ఎంత ప్యూరిఫికేషన్ అవుతుందో తెలుస్తుంది అన్నమాట నానోమీటర్ వల్ల. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఎక్కడండి ట్యాంకర్? అంటే ఇప్పుడు ఈ గ్యాస్ అనేది ఎటు వస్తుంది? ఈ గ్యాస్ అనేది ఇక్కడ ప్రెషర్ ట్యాంక్ లో పెట్టుకుంటాం, అంటే స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ కంప్రెసర్ ఉంటుంది. ఇది కంప్రెసర్, ఇది హెడర్. ఇక్కడేమో గ్యాస్ అనేది కూల్ అయిపోతుంది. ఇక్కడ కంప్రెసర్ నుంచి గ్యాస్నేమో మనమేమో ప్రెషర్ ట్యాంక్లో పంపిస్తాం. బయట ఉంటుంది ప్రెషర్ ట్యాంకు. ఇది ప్రెషర్ ట్యాంక్. ఇందులో మనము పర్ డే 7 kgs అంటే 7 kg స్టోర్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఎల్లో పైప్ ద్వారా మనము క్యాంటీన్లోకి పంపించుకొని ఎల్పిజి లాగా కన్వర్ట్ చేస్తాం. అంటే ఎల్పిజి రీప్లేస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇక్కడ ఆన్ అండ్ వాల్ అనేది కూడా మీరు ఇక్కడే ఇదే సేఫ్టీ వాల్ అన్నమాట. ఓకే. ఇక్కడ మొత్తం ఎలా వెళ్తుంది, ఎలా అంటే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే ఓకే. ప్రెషర్ అనేది అక్కడే చూసుకుంటారు. ఇన్ కేస్ ఇందాక మీరు బెలూన్ అని చెప్పారు, ఆ బెలూన్ అనేది అంటే ఏంటి? ఇప్పుడు ఎప్పుడు ఫిల్ చేస్తే అది బెలూన్ అవుతుందంటారు బ్లో చేయడం? ఓకే, అదే మనం డైలీ ఫీడింగ్ చేస్తున్నాం. ఫర్మెంటేషన్ అవ్వగానే బయోగ్యాస్ ప్రొడక్షన్ కాగానే అది ఎల్లో పైప్ నుంచి మనకు ఫస్ట్ స్టోర్ అయిపోతుంది. బెలూన్ లోకి స్టోర్ అయిపోయినాక ఫుల్ నిండినాక కొన్ని సేఫ్టీ వాళ్ళు ఉంటాయి. అంటే యూట్యూబ్స్ అని ఉంటావు, అందులో వాటర్ ఉంటుంది. అందులో వాటర్ ఎప్పుడైతే ఫ్లో ఎక్కువ అయిపోయిందో గ్యాస్, అప్పుడు అక్కడ నుంచి గ్యాస్ అనేది ఫ్లో అయిపోతుంది. అప్పుడు మనము ఆటోమేటిక్గా అదే ఫ్లో అంటే స్టాప్ అయిపోతుంది అన్నమాట అక్కడే. తర్వాత అక్కడ నుంచి మనం స్టోర్ అంటే కంప్రెసర్ నుంచి ప్రెషర్ ట్యాంక్లోకి తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకే వేస్ట్ అనేది ఉండదు, జస్ట్ ఒకటేమో గ్యాస్ రూపంలో మనకి కనిపిస్తుంది ఆ వేస్టేజ్. తర్వాత ఇక్కడ కొంత వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా డైజెస్టర్ నుంచి మనకు రిటర్న్ వాటర్ అంటే ఫర్టిలైజర్ గా వస్తుంది. ఆ ఫర్టిలైజర్ ని మనము ఇక్కడ ఇది ఫర్టిలైజర్. ఓకే. ఇది మనకు డైజెస్టర్ నుంచి రిటర్న్ వాటర్ అంటే సాలిడ్స్ అనేవి డైజెస్ట్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ వస్తాయి. అంటే ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనము ఫీడ్లకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. పొలాలకి ఇంకా మొక్కలకి ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?
సో ఫైనల్గా ఇక్కడ మీరు ఏదైతే వేస్ట్ అని చెప్పేసి మనం ఇక్కడ క్రషర్లో వేస్తున్నామో ఇంకా ఏది కూడా మీకు అంటే ఇక వేరే పదార్థంగా ఇంకేది ఉండదు. ఒకటి వాటర్ రూపంలో వస్తుంది, ఇంకోటి గ్యాస్ రూపంలో మనకు వచ్చేస్తుంది. అగైన్ మళ్ళీ దీన్ని మీరు ప్లాంట్స్కి వాడతారు. ప్లాంట్స్కి వాడతాం. అదే విధంగా రిటర్న్ వాటర్ ఉంటుందిగా మళ్ళీ దాన్ని మళ్ళీ ఫీడింగ్కి వాడతాం, స్లరీ ప్రిపరేషన్కి వాడతాం. అంటే మనకు pH అనేది ఆప్టిమమ్ ఉండడానికి స్లరీ అంటే ఏదైతే రిటర్న్ వాటర్ ఉంటుందో దాంట్లో pH ఆప్టిమమ్ అంటే 7 ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం స్లరీ కన్వర్ట్ అంటే స్లరీ ప్రిపరేషన్ కోసం వాడితే ఆప్టిమమ్ pH మెయింటైన్ చేస్తాం అన్నమాట డైజెస్టర్లోకి. ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు లీవ్స్ ఇప్పుడు ఇక్కడ చాలా అంటే ఓయూలో ఆల్మోస్ట్ అంతా గ్రీనరీ, చాలా వరకు ఆకు అది ఉంటుంది. ఆ లీఫ్ని కూడా మీరు యూటిలైజ్ చేస్తారా? ఇప్పుడు అంటే ఎక్స్పెరిమెంట్ అవుతుంది, అంటే ల్యాబ్లో రీసెర్చ్ చేసాం. అది కూడా అదే మేము చేసినాం. బట్ దాన్ని ప్రాసెస్ చేయడానికి అంటే గ్రైండర్ అవన్నీ ఉండాలి. బట్ ఇట్స్ ఆల్సో అంటే అది కూడా వర్క్ అవుతుంది. అది కూడా మీరు ప్లానింగ్ లో ఉంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ శివలాల్ గారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.